భారత ప్రధాని మోడీ గారు ఆగస్టు 29, 30 ఈ 2 రోజుల పాటు జపాన్లో పర్యటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 15వ ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ లో కూడా ఆయన అటెండ్ అయ్యారు. అయితే ప్రత్యేకంగా ఆయన ధరుమాజీ టెంపుల్ ని సందర్శించారనమాట. అసలు ఏంటి ధరుమాజీ టెంపుల్? అక్కడ ఆయనకి ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు ఆ టెంపుల్లోని ప్రీస్ట్. దాని పేరే ధరుమా డాల్ అన్నమాట. భారతదేశం నుంచి ఒక అత్యద్భుతమైన వ్యక్తి, బౌద్ధ మత ప్రచారకుడు బోధి ధర్మ అనే ఇండియన్ మాంక్ జపాన్ లో జెన్ బుద్ధిజం డెవలప్ చేశారనమాట. ముఖ్యంగా ఈ జెన్ బుద్ధిజం టెంపుల్, ధరుమాజీ టెంపుల్ ఏదైతే బోధి ధర్మ సంబంధించిన ఆ ప్రవచనాలు అని చెప్పే టెంపుల్ ఉందో, ఆ టెంపుల్ వెళ్ళిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారు. అదే ధరుమా డాల్ అన్నమాట. ఈ ధరుమా డాల్ అనేది చాలా ఎర్ర రంగు, గోల్డ్ రంగు పెయింటింగ్ తో ఉంటుంది. ఆ ధరుమా డాల్ అనేది ఒక సింబల్ ఆఫ్ పర్సవరెన్స్, రెసిలియన్స్ అండ్ గుడ్ ఫార్చ్యూన్. అంటే ఓపిక, మళ్ళా పునరుజ్జీవం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి అనమాట. ఆ డాల్ ఎవరి దగ్గర వస్తాయి అనమాట. ధరుమా డాల్ దగ్గరుంటే గనక గోల్ సెట్టింగ్, అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కోసం ధరుమా డాల్ ని గిఫ్ట్ గా ఇస్తుంటారు అనమాట. జాపనీస్ ట్రెడిషన్ ప్రకారం ఈ ధరుమా డాల్ లో 2 కళ్ళు ఉంటాయి. ఒక కన్ను ఏంటంటే మన విష్, అంటే మన యొక్క కోరికలు, మనకు గోల్స్ అవన్నీ రిప్రజెంట్ చేస్తాయి అనమాట. రెండో కన్ను ఏంటంటే అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత అది రెండో కన్నులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి, తర్వాత ఆ లక్ష్యం చేరిన తర్వాత లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే మనిషి ఎంత ఓపికతో, ఓర్పుతో, పునరుజ్జీవంతో, అదే విధంగా అదృష్టంతో ఉండాలని చెప్పి ఈ ధరుమా డాల్ చెప్తుంది అనమాట. ఈ ధరుమా డాల్ అనేది చాలా గొప్ప గిఫ్ట్ అని చెప్పొచ్చు. మోడీ గారికి ఈ టెంపుల్లో, ధరుమాజీ టెంపుల్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. అసలు భారత ప్రధాని మోడీ గారు ధరుమా టెంపుల్ కి ఎందుకు వెళ్ళారు, ఆయనకి ధరుమా డాల్ ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారు, ధర్మా టెంపుల్ కి భారతదేశానికి ఏమైనా కనెక్ట్ ఉందా? యాక్చువల్లీ బోధి ధర్మ, ఆయన జపాన్ లో ధర్మాదైషి అంటాం అనమాట. బోధి ధర్మ బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉన్నారో ఆయనది దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలోని కాంచీపురం పట్టణం అన్నమాట. ఆయన 9 సంవత్సరాలు పూర్తిగా మెడిటేషన్ లో ఉన్నారు. ధరుమా డాల్ ని మనం గమనిస్తే దానికి లిమ్స్ ఉండవు, కాళ్ళు చేతులు ఏమి కనిపించవు, ఒక రౌండ్ గా ఉంటుంది అనమాట. అండ్ అన్పెయింటెడ్ ఐస్ కనిపిస్తూ ఉంటే కానీ వాటికి పెయింటింగ్ ఉండదు అనమాట. సో ఇదంతా కూడా ఒక మెడిటేషన్ గుర్తు, మనం అనుకునే లక్ష్యాలకు గుర్తు అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధరుమా డాల్ ని అక్కడున్న ధరుమాజీ టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ధరుమా డాల్ అనేది చాలా అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు.